కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో రాజుల వీధిలో గల శ్రీకృష్ణ మందిరంలో రంగనాథస్వామి గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా దొంతులూరి చిరంజీవిరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతిరోజు గ్రామంలోని భక్తులు వేకువజామునే నగర సంకీర్తన చేసుకుంటూ భక్తి గీతాలతో తిరిగేవారు. భోగి రోజు గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా భక్తులు నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम शांति शांति शांति। గ్రామ భక్తులకు గత నెల రోజులుగా ధనుర్మాసం సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుండి కూడా శ్రీకృష్ణ భగవానుడికి గోదాదేవికి ఇక్కడ పూజలు జరుగుతున్నాయండి. కావున 50 మంది భక్తులు కూడా హిందూ మతాన్ని వృద్ధింపజేసి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుచున్నామండి. హిందూ మతం ఎక్కువ పెరిగేటట్లు అందరూ కూడా హిందూ మతంలో జాయిన్ అయ్యేటట్లు కూడా ఈయన ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం ఈ యొక్క కమిటీ వారి ప్రోత్సాహంతో ఇక్కడ జరిపించుతున్నాం. కావున ప్రతి ఒక్కరు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించి హిందూ మతంలో చేరి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా శ్రీ రంగనాథ స్వామి వారి శ్రీ గోదాదేవి అమ్మవారి యొక్క కరుణా కృపా కటాక్షం కోసం ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4 గంటల నుండి శ్రీ రంగనాథ స్వామి వారికి శ్రీ గోదాదేవి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అభిషేకములు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమ్మవారు స్వామివారిలో ఐక్యమైనటువంటి రోజు కాబట్టి స్వామివారికి కూడా కళ్యాణ మహోత్సవం మనం వైభవంగా జరిపించడం జరిగింది. ఇవన్నీ కూడా లోకం అంతా కూడా సుఖంగా ఉండడం కోసం జనాలందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతోటి పాడి పంటలతోటి పిల్లాపాపలతోటి అష్టైశ్వర్యాలతోటి కలకాలం జీవించడం కోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ధనుర్మాస పూజ ప్రత్యేకంగా చేసుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. గ్రామ భక్తులు గ్రామ ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రోజు రోజుకి హిందూ మతం తగ్గిపోతున్న కారణంలో అంతరించిపోతుంది. రోజు రోజుకి అనేక రకమైన మతాలు ఆవిర్భవించి రోజు రోజుకి కూడా హిందూ మతం అంతరించిపోయే కాలంలో రోజు రోజుకి ప్రతిరోజు కూడా హిందూ మతం ప్రతి ఒక్కరు కూడా హిందూ మతంలో జాయిన్ అయ్యేలా ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించి హిందువులు గర్వించే తగ్గంగా అందరూ కూడా హిందూ మతంలో చేరాలనే ఉద్దేశంతో మా పంతులు గారు ప్రభాకర్ శాస్త్రి గారు ప్రోత్సాహంతో మరియు గ్రామ పెద్దలు గ్రామ భక్తుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించి హిందూ మతాన్ని పెంపొందించేలా అందరూ కూడా మీ వంతు సహకారం అందించి ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే హిందూ మతం పెరుగుతుంది, ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా తగ్గుతాయి. ఈ రోజుల్లో హిందూ మతం అంతరించిపోతుంది రోజు రోజుకి. ప్రతి ఒక్కరూ వచ్చి హిందూ మతాన్ని హేళన చేసి ఇంకొక కార్యక్రమాలు మొదలుపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప హిందూ మతాన్ని ప్రోత్సహించేవారు ఎవరూ లేరు.